రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, దావీదుకు చూపిన శాశ్వత కృపను ఏమని రాయబడుతూ వచ్చింది? మీకును చూపుదును. కాబట్టి గత వారం కూడా దేని గురించి ధ్యానిస్తూ వచ్చాం. గత వారం ఆరాధనలో దావీదునకు శాశ్వత కృపను చూపించిన దేవుడు ఎలాంటి వాడన్నది 7 విషయాలు చూసాం. టేబుల్ వర్తమానంలో అది కాదులేండి, దావీదు రాజునకు శాశ్వత కృపను చూపించిన దేవుడు మనకు కూడా చూపించాలంటే మనం ఎలా ఉండాలన్నది టేబుల్ వర్తమానంలో చూసాం. ఇప్పుడు ఆరాధన వర్తమానంలో ఈరోజు చూస్తూ వచ్చాం. దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడు అని అంటే, 1 అభిషేకించబడిన వాడు, 2 దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, 3 జ్ఞాన ప్రవర్తన కలిగి ఉన్నాడు, 4 గొప్ప అభివృద్ధి పొందిన అనుభవం ఉంది, 5 ధర్మము న్యాయాన్ని అంటే నీతి న్యాయం జరిగిస్తున్నాడు, 6 నమ్మకస్తుడు, 7 ఘనత వహించిన వాడు. అంటే దేవుడు తన శాశ్వతమైన కృపను ఎవరికైతే చూపించారో ఆ వ్యక్తుల్ని ఇటువంటి 7 అంతర అనుభవం తీసుకొస్తాడు. కానీ మనమైతే దావీదు రాజుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు, మనకైతే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శాశ్వతమైన కృప మనకు కనపరచడం ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? దావీదు రాజు లాంటి 7 అంతర అనుభవంలోకి దేవుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి శాశ్వత కృపను చూపించడం ద్వారా దావీదు రాజు ఎట్టి 7 అంతర అనుభవం ఉన్నాడో ఆ 7 అంతర అనుభవంలోకి ప్రభు మనం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. ఇందును బట్టి దేవుని కొందనాలు. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దావీదు రాజుకు శాశ్వత కృపను అంటే దావీదు రాజు శాశ్వత కృపను పొందడానికి కారణములు అంటే దావీదు రాజు యొక్క జీవితంలో అంటే మనం పొందాలంటే మనం ఎలా ఉండాలన్నది పోయిన గత వారం టేబుల్ వర్తమానం చూసాం. ఇప్పుడు అసలు దావీదు రాజు శాశ్వత కృపని దేవుని దగ్గర నుంచి పొందటానికి గల కారణాలు ఏంటి? ప్రత్యేకంగా ఒక ప్రత్యేకించబడిన వాడుగా, ఒక సపరేట్ పర్సన్గా దావీదు రాజుకే దేవుడు ఎందుకు శాశ్వత కృపను చూపించాడు? ఎందుకంటే దావీదు రాజు శాశ్వత కృపను పొందటానికి గల కారణాలు ఏంటి అంటే, దావీదు రాజు శాశ్వత కృపను పొందటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటి అంటే, తన జీవితంలోకి శాశ్వత కృపను దేవుడు ఇచ్చాడంటే దానికి తగ్గ జీవితం దావీదు రాజులో ఉంది. దావీదు రాజు శాశ్వత కృపను పొందటానికి గల కారణములు ఏంటి? దేవుని దగ్గర నుంచి దావీదు రాజు శాశ్వత కృపను పొందడానికి గల కారణములు ఏంటి అని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేరోటెక్కడేంటి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. టేబుల్ వర్తమానం నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకొని, దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కళ్ళు యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని. దేవా, ఈ సమయంలో టేబుల్ వర్తమానం ధ్యానించడానికి నేను యోగ్యుడు కాదు, జ్ఞానం లేని వాడిని, కింద కూర్చున్న వారి కంటే నేను యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నా. దేవా, వారికి వాక్యం ధ్యానించడానికి నేను అర్హుని కాదని ఒప్పుకుంటున్నా. కాబట్టి నీ చిత్తమైతే నేను నిలబెట్టండి. నా చేతులు, నా చూపులు, తలంపులు, ఆలోచనలు, క్రియల ద్వారా నేను చేసిన పొరపాట్లు, పాపం ఏవైతే ఉండే వాటన్నిటిని కూడా మీ రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నా పొరపాటు, బలహీనతలు ప్రభావ మీ పరిచర్యకు అడ్డు రాకుండా కాపాడండి తండ్రి. నిష్ప్రయోజకమైన దాసుని నేను ఒప్పుకుంటున్నా. మరొకసారి దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన త్వరబడి తీసుకురండి. ప్రేమ ఎంత సిద్ధపరుస్తున్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కనబడి విభాగాలు శత్రుగారు లయపరచమని, ముందున్న సమయం అంతా దీవించమని
మీ ప్రియ కుమారుడు మా ప్రభుని మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దావీదునకు చూపిన శాశ్వత కృపను ఏం చేస్తున్నాడు దేవుడు? మీకును చూపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దావీదు రాజు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దావీదు రాజు దేవుని దగ్గర నుంచి శాశ్వత కృప పొందుకోవడానికి కారణాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? దావీదు రాజు దేవుని దగ్గర నుంచి శాశ్వత కృప ఊరకనే పొందుకోవాలా. అంటే దావీదు రాజుకి దేవుడు ఊరకనే శాశ్వత కృపను చూపించాల. దేవుడు చాలా అనుభవాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ఏదో వాగ్దానం ఇచ్చాడు, దావీదు నాకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అనగానే మనందరికీ దేవుడు శాశ్వత కృప చూపిస్తాడని కాదు. ఆ కృపను పొందుకునే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. ఏం జీవించాలండి? ఆ శాశ్వతమైన కృపను చూపించే, ఆ శాశ్వతమైన కృపను కాదు, ఆ శాశ్వతమైన కృపను పొందుకునే జీవితాన్ని మనం ఏం చేయాలా? జీవించాలి. అయితే బైబిల్లో దావీదు రాజు శాశ్వతమైన కృపను పొందటానికి 7 కారణాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఒక 7 విషయాలు ఉన్నాయి. ఎప్పుడు మనం చెప్పేదాన్ని 7 కంటే 8వ దానికి వెళ్ళాం కాబట్టి 7 మొదటి కారణం, ఇది ఎంతసేపు ధ్యానించాలి? వర్తమానం చెప్పండి. ఇంకొక వర్తమానం ఉంది దీని తర్వాత. ఎందుకు వర్తమానం ఉంది? గత 3 రోజులు సోమ, మంగళ, బుధవారాల్లో ఈ బ్యానర్ కూడా అందుకే తీసేయాల. 3 రోజుల్లో ఉపవాస ప్రార్థనలో ఏమీ తక్కువ కాకుండా, ప్రార్థన అయిన అనంతరం ప్రేమ విందులో కానీ, వాక్యంలో కానీ, పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ ఎవరికే నష్టం జరగకుండా, ఎవరికే కీడు జరగకుండా, ఎవరు ఇబ్బంది పడకోకుండా దేవుడు తన కృపని, అంటే ఒక వాక్యం విషయంలో కానీ, సమృద్ధైన వాక్యం, సమృద్ధైన ప్రేమ విందులో సిద్ధపరిచే వారి దగ్గర కానీ, తయారు చేసేవారు కానీ ఏ అపాయాలు కీళ్ళు జరగకోకుండా, వాక్యము కూడా మంచి అనుకూలంగా, అనుకూలంగానే మనకు కాదు, దేవుడు అనుకూలమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించి దేవుని చిత్తంలో ఉన్న మాటలు బయలుపరిచి మన హృదయంలో దేవుని వాక్య వెలుగులో ప్రార్థించడానికి దేవుడు 3 దినాలు మనకి సమయాన్ని ఇచ్చినందుకు, ఇటు తరుణాన్ని ఇవ్వటానికి దేవుడు కృపించాడు. తర్వాత ఈ 3 రోజులు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. గ్యాస్ ట్రబుల్ ఉండేవాడికి గ్యాస్ ట్రబుల్ రావట్లా, షుగర్ ఉండేవాడికి షుగర్ ఎక్కువ కావట్లా. అంటే ఎంత ఉపవాస ప్రార్థన ఉందా, దేవుడు ఆరోగ్యం మనకి సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఏంటంటే, గత 3 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు తన కృపను మన ఎళ్ళ కనపరుచుకుంటూ మనకు సహాయం చేస్తూ, ఉపవాస ప్రార్థనలో మనకు తోడుగుండి అన్ని విధాలా మనకు సహాయం చేసిన దేవుడికి మనం ఏం చేయాలా? ఇప్పుడు ఈ వారం అంతా కాపాడినందుకు దేవుడు కృతజ్ఞత చెల్లించాం. మరి 3 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు సహాయం చేసినందుకు దేవుడు కృతజ్ఞత చెల్లించాలి కదా. అందుకే కృతజ్ఞత కూడికుంది. అది అట్లా టేబుల్ వర్తమానం అయిన అనంతరమే ఓ 10 నిమిషాలు, 10 అంటే గంట చేస్తాడు అనుకోవద్దండి, 10 నిమిషాలు అట్లా చెప్పేసేసి త్వరగా ముగిచ్చేద్దాం. ఎందుకంటే కృతజ్ఞత మనం, నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, ఏ చిన్న కూడిక కలిగి ఉన్నా, ఏ పెద్ద స్పెషల్ మీటింగ్లు పెట్టుకున్నా అవి దేవుడు చక్కగా జరిగించినందుకు కృతజ్ఞత కూడిక మనం ఏం చేయాలా? కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చెప్తాడు? ఓహో, చిన్న దాంట్లోనే వీళ్ళు నమ్మకంగా ఉండి కృతజ్ఞత చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళకి పెద్దది ఇస్తే దాంట్లో కూడా, అది దేవుని యొక్క ప్రణాళిక. ఎన్ని ఫోన్లు ఉండి అన్ని ఫోన్లు సైలెంట్గా పెట్టండి, లేదా టేబుల్ మీద పెట్టండి, నేను స్విచ్ ఆఫ్ చేస్తా. ఏం చేయాలా? ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్నా పెట్టండి, లేదా ఈడ తీసుకొచ్చానో పెట్టండి. మొదటి ఫోన్ మా శారదక్క ఈడ పెట్టాలి. ఇక్కడ అందరూ కూడా ఎవరి ఫోన్లు అంటే ప్రత్యేకంగా అనుకోవద్దక్క, సత్యక్క ఏదక్క ఉందో నువ్వు కూడా పెట్టేసేయండి మీ ఫోన్లు. కాబట్టి నా దగ్గర ఉంటే స్విచ్ ఆఫ్లో ఉంటాయి. సరే, దావీదు రాజు శాశ్వతమైన కృప పొందడానికి గల కారణము, దేవుని దగ్గర నుంచి శాశ్వతమైన కృపను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటి విషయాన్ని మనం చూడబోతున్నాం. రండి, అంటే ఇంకొక వర్తమానం ఉంది కాబట్టి త్వరగా ముగిద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి మాట 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. వంట చేసే వారికి వినపడుతుందో లేదో ఒకసారి చూడండి అన్న జాషువా బ్రదర్, ఒకసారి చెక్ చేయి. వంట చేసే వాళ్ళకి కూడా వాక్యం వినపడుతుందో లేదు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. ఒక్క నిమిషం అక్క, ఒక మాట చెప్పడం మర్చిపోయా. సంఘస్థులందరికీ కూడా ఇది ప్రేమ విందు ఉంది. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి అని అనుకోవద్దు, అందరికీ ప్రేమ విందు ఉంది. కృతజ్ఞత. మీరు ఇంటికాడ ఉండి బహుశా రాపోయిన ఇంటికాడ ఉండి ప్రార్థన చేసి ఉండొచ్చు కాబట్టి సంఘం అందరికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఖాళీకి వెళ్ళిపోవద్దు, మా చెప్పలేదు అనుకోవద్దు, అందరికీ ప్రేమ విందు. రండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువక్క. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి
గుడారం మధ్యన దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. కాబట్టి ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటి అనంటే, దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని ద్వారా శాశ్వతమైన కృపను దావీదు రాజు పొందుకోవడానికి గల మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి ప్రాముఖ్యత అంటే, దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి దావీదు రాజు? దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు. చూడండి, తన నగరం ఎంత ఉండొచ్చు, తన గృహం ఎంత ఉండొచ్చు, తన ఇంటి ప్రాకారంలో ఎంతో ఎక్కువగా ఉండొచ్చు, ఎంత గొప్పగా, ఎంత ఎచ్చుగా, ఎంత ఘనమైనగా ఉన్నప్పటికీ దావీదు రాజు చేస్తున్న పని ఏంటండి? దావీదు రాజు ఏం చేస్తున్నాడు? సపరేట్గా, అంటే దేవుని కొరకు ఏర్పరచబడి, దేవుని మందసం కొరకు ఏర్పరచబడిన స్థలంలో మందసాన్ని తీసుకొస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక ప్రత్యేకమైన స్థానము దేవునికి ఇచ్చాడు. అయ్యా, తీసుకొచ్చి నా బెడ్రూమ్లోనో, లేదా నా వంట రూమ్లోనో, లేదా మా హాల్లోనో, లేదా ఇంటి ఎదుటో మరి అన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోకండి. తులసి మొక్క అని ఒకటి ఉండిద్ది, అది ఇంటి ఎదురు పెట్టుకుంటారు. పొద్దున్నే లేకుండా ఏం చేస్తారు? అన్నీళ్ళు వరకట్టు కట్టుకుని దాని చుట్టూ చక్కగా పూజిస్తూ ఉంటారు. ఒకవేళ అట్ట నేనన్నా చేసుకోవడానికి నా ఇంటి ఎదురు పెట్టమని అడగట్లా. మరి ఏం చేస్తున్నాడు? అంటే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరిచాడు. దావీదు రాజు యొక్క జీవితంలో, దావీదు రాజు యొక్క అనుభవంలో మనం దావీదు రాజు దేవుని దగ్గర నుంచి శాశ్వతమైన కృపను పొందుకోవటానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవుని కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏంటి మీరు ఇవ్వలేదండి? మీరు ఇలాగా చెబుతున్నారు. దావీదు రాజు యొక్క జీవితంలో తన ఇంట్లో కానీ, తన స్థలంలో కానీ, తనకు కలిగినటువంటి పురములో కానీ దేవుని మందసం అంటే దేవుడే నివసిస్తున్నాడని అర్థం. ఆ దేవుని కొరకు దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇస్తున్నాడు. నేను అందుకే ఎవరన్నా నూతనంగా గృహాలను నిర్మాణం చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటుంటే నేను వాళ్ళకు మాట చెబుతా. ఏమనంటే, మీరు ఎంతైనా ఇల్లు కట్టుకోండి, ఎంత ఇల్లు అని కట్టుకోండి, 10 అంతస్తులైనా, 1 అంతస్తైనా, ఫస్ట్ ఫ్లోర్ అయినా, గ్రౌండ్ ఫ్లోర్ అయినా, ఏదైనా కట్టుకోండి. కానీ ఒక చిన్న రూమ్ మట్టుకి ఎవరికి ఉండాలా? నేను ఎప్పుడు చెబుతా, ఎక్కడ ఎవరు ఏ ఇల్లు కట్టుకుంటున్నా మొదటి నేను చెప్పగలిగే మాట అదే. ఒక స్థలం, ఒక ఇంట్లో, ఒక మూలన, ఒక ప్రక్కన, మూలని కాదు, ఒక పక్కన ప్రార్థన చేసుకోవడానికి చిన్న ప్రేయర్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి. అది ఎందుకంటే ప్రార్థన రూమ్ ఎందుకండి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? ముందర ఉందలేండి దావీదు రాజు గురించి తర్వాత చూద్దాం. ప్రార్థన అంటే అసలు అర్థం ఏంటి? మనం దేవునితో కలుసుకోవటం. అంటే దేవునితో కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రూమ్ను మనం ఏర్పరచుకోవాలి. మోషే సీనాయి కొండ మీదకి దేవుని కలుసుకోవడానికి ఎలా వెళ్ళాడు? అది ప్రత్యేకమైన స్థలం, అవునా కదా? అట్లాగే మానవుడి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థలం దేవుని కొరకు ఉండాలి. అదే మానవుడి జీవితంలోనేమో మన హృదయంలో దేవుని కొరకు ప్రత్యేకమైన స్థలం ఉండాలి. మన గృహాల్లో కూడా ప్రత్యేకమైన స్థలం ఎవరికి ఉండాలా? ఏంటి రేపక కేడా ఉంది వంటక్క? ఓకే. కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థలం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలియపరచబడిన మొదటి మాట ఏంటంటే, దావీదు రాజు దేవుని దగ్గర నుంచి శాశ్వత కృపను పొందటానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాడు, దేవుని కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచాడు. ఇది నాది కాదు, ఇదే నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు. దాకా ముందరకు రండి, ఆడ కూర్చోవద్దు, అడ్డం ఉంటారు, ముందరకు రండి. కానీ నాకు సంబంధించింది కాదు, నా వరకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది ఎంత మాత్రమే కాదు. ఇది దేవుని మందిరం కొరకు, దేవుని మందసం కొరకు ఏర్పరచబడిన ప్రత్యేకించబడిన స్థలం. ఇది దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు మొట్టమొదటిగా దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవునికి స్థానం ఇచ్చాడు. వస్తే వచ్చింది కానీ ఆలస్యంగా కిష్టమ్మక్క అందరినీ ముందర జరిపింది. దేవునికి వందనాలు. ముందర జరగండి అమ్మా, ఇక మేము ముంగట ఉన్న ఖాళీలన్నీ సంపూర్తి చేసుకోండి. మంచి పని చేసావు అక్క, ఆలస్యంగా వచ్చిన. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొట్టమొదటిగా దావీదు రాజు యొక్క జీవితంలో దేవుని యొక్క శాశ్వత కృపను పొందడానికి గల మొదటి కారణం ఏంటంటే, దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇస్తున్నాడు. ఏడేం చేస్తున్నాడండి?
దేవుని మందసం కొరకు ఏర్పరచబడిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులు అంటే ఎక్కడైతే దేవుని కొరకు ఏర్పరిచాడో ఆ స్థలంలోకి మందసాన్ని తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తన జీవితంలో ఇచ్చాడు. అందరికి ఇచ్చినట్టు స్థానం ఇవ్వట్లా. సహజంగా ప్రతి మనిషి తన జీవితంలో తన హృదయంలో ఎవరికి స్థానం ఇస్తాడు చెప్పండి? చెప్పగలుగుతారా? సహజంగా ఒక మనిషి తన జీవితంలో ఎవరికి స్థానం ఇస్తాడు తన హృదయంలో? పెద్దగా చెప్పండి. సూపర్ మార్కెటా? ఏంటక్క? అర్థం కావట్లా. ఎవరికి ఇస్తారు? ఎవరో అంటున్నారు, పెద్దగా చెబుతున్నారు. దేవునికి. మన హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇస్తామా? మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తామా? ఎంత విచిత్రం చూడండి. అసలు ఇవ్వాలి కాదక్క, అసలు ఎవరికి ఇచ్చామన్నది నేను అడుగుతుంది. మొదటి స్థానం ఎవరిది? మన హృదయంలో ఎవరిది? చక్కగా రూపవంతుడైతే మన భర్తకు ఉండిద్ది, చక్కగా అందమైన భార్య అయితే భార్యకు ఉండిద్ది. ఆ తర్వాత ముక్కొంకరో మూతొంకరో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద తర్వాత వచ్చింది. మొదట ఎవరికి వచ్చిందండి? భర్త మీదగా భార్య మీదకి వెళ్ళిపోయింది. ఏంటది వెళ్ళేది? మొదటి స్థానం. అందుకంటాడు, నువ్వు ఎక్కడుండో తెలుసా? భార్య భర్తతో అంటాడు. భార్యతో భర్త అంటాడు, నువ్వు ఎక్కడుండో తెలుసా? నేను ఎక్కడుండానయ్యా? ఇది ఏడుండవు. ఎక్కడుండవు? ఇది ఎక్కడ ఉండవు. మరి ఎక్కడ ఆయన ఉంటే మరి యేసుప్రభు ఎక్కడ ఉండాలి? అందుకే మన ఇంటి గోడలకు మాట రాస్తాం, ఎంట్రన్స్ లో పెట్టుకుంటాం, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి, ఆయన బయటే ఉంటాడు. ఎక్కడుంటాడు ఆయన? ఇంటి బయట ఆయన ఉంటాడు. కానీ ఇక్కడే ఉంటారు. నువ్వు తప్ప ఇంకెవరు లేరమ్మా, నువ్వు పొరపాటు అర్థం చేసుకోవద్దు. నువ్వు తప్పితే ఇంకెవరు లేరు, నీకే నా ప్రథమ స్థానం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అప్పుడే నీకు ఇచ్చేసా అంటే అర్థం ఏంటంటే, పురుషుడికైనా అదే చెబుతాం, అయ్యా నా మొదటి స్థానం నా జీవితంలో నువ్వే. మొదటి స్థానం వెనక్కి ఇచ్చేస్తే మరి దేవుడు ఏం చేయాలి? నిన్ను సృష్టించిన వాడు, నీకు నిర్మించిన వాడు, నీకు రక్షణ ఇచ్చిన వాడు, నీకు రక్షణ ఇవ్వడానికి తన కుమారుని శిలువలో బలిగా అర్పించిన వాడు, నీ కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ లేవటానికి కారణమైనటువంటి దేవుడు, నీ కొరకై ఈ లోకానికి తన కుమారుని పంపినవాడు, నీకు రక్షణ ఇవ్వడానికి మారుమనసు బాప్తిస్మం ఇచ్చి పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్ళటానికి తన కుమారుని పంపిన దేవుడేమవ్వాలా? మొదటి స్థానం ఎవరిది? ఇంకా మొదటి స్థానాన్ని ఏంటో చెప్పమంటారా? రాను ఏమైంది? రాజుగారి గుర్రం గాడిద అవటం కాదు, కానీ రాను ఈ పోతాయి. మొదటి స్థానం ఇచ్చాం కదా పెళ్ళైన కొత్తలో, అవి పోతాయి. మళ్ళీ ఏమొస్తాయి? ఓ మంచి వాషింగ్ మెషిన్ కావాలి, ఒక మంచి బీరువా కావాలి, ఒక మంచి ఇల్లు ఉండాలండి. పక్కనోళ్ళు కట్టుకున్నారు, మనకు కూడా వాళ్ళు ఒక ఫ్లోర్ వేస్తే మనం 2 ఫ్లోర్లు వేయాలి. వాళ్ళు మంచి వాషింగ్ మెషిన్ తెచ్చుకున్నారు ఎల్జీ, మనం శాంసంగ్ తేవాలి, దానికంటే రూపాయి ఎక్కువే ఉండాలి. ఇక హృదయంలో ఈ పనికిమాల చెత్త అంతా వచ్చేసింది. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? మొదటి స్థానం దేవునికేది. భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో ఏది కొనాలన్నా ఏది తేవాలన్నా మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి స్థానం దేవునికి ఇచ్చింది. అసలు మొదటి ఆహ్వానమే దేవుంది. మొదటి స్థానం ఎవరికి? దేవునికి. దేవా నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి, నీకు అప్పచెబుతున్నావు. వంట వండాలా? నీ ఇష్టం. మొదటే ప్రార్థన చేస్తున్నావు, నీ ఇష్టం. రేపటి కొరకు ఈరోజే ప్రార్థన చేశారుగా, మీకు ఎందుకు, మీరు సైలెంట్ మీ పని మీరు చేసుకోండి, నేను ఉన్నాను అన్నాడు. సాయంత్రానికి అన్ని తెచ్చాడు, పెట్టేసేసాడు. ఒక్క రూపాయి అడగలా. సంఘం నుండి ₹1 తీసుకోవాలా, మందిరం నుండి. ఎందుకంటే ఖర్చులుండే, మళ్ళీ మందిరంలో డబ్బులు అయిపోయినా పేరు ఉండిద్దని ₹1 తీసుకోవాలా. దేవా నువ్వే ఇవ్వాలి. ఇది ప్రజలందరూ చూడాలి. ఎందుకు చెప్పమంటావా? ఒకప్పుడు నా ఎడలు నువ్వు ఇలాంటి గొప్ప కార్యాలు చేశావు కదా, ఈ ప్రజలు కూడా గొప్ప కార్యాలు కన్నులారా చూడాలని ప్రార్థన చేశాం. ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి మనం. ఈరోజు కూడా ప్రేమ విందు ఉంది. ఈరోజు ఎవరిని అడగలా. ఏంటి ప్రేమ విందు? కృతజ్ఞత కూడిక. 3 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు సాయం చేసినందుకు. ఎందుకు చెబుతారంటే మొదటి స్థానం ప్రభువుకి ఇచ్చినప్పుడు మందిరం పని కూడా ప్రభు చేస్తాడు. ఈ మొదటి స్థానాన్ని మనం తీసుకుంటాం. నేను కట్టాలి, నా వల్ల ఇది. అందుకే మొదటి స్థానం మనకుంది కాబట్టి ఇంటికి క్రీస్తు అధిపతి అన్నట్టు బయట బోర్డు పెట్టి ఉండేది, కానీ లోపల ఉండడు. క్రీస్తే ఇంటికి అధిపతి అంటే సమస్తం క్రీస్తుకి అధికారం ఇచ్చాలి. ఆధిపత్యము అధికారము సమస్తం క్రీస్తు అయ్యారు. క్రీస్తుకే సమస్తం అర్పించాలి. మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ఆ మొదటి స్థానం ఏమయ్యేది? ఎప్పుడైనా మొదటిదే, అవునా కదా? మొదటి గర్భఫలం శ్రేష్టకరమైనది ఎప్పటికైనా.
ఎప్పటికైనా పెద్ద కుమారుడు అంటాడా, రెండో కుమారుడు అంటావా? మొదటోడు ఎప్పుడు మొదటోడే, మొరటోడు కాదండి, మొదటోడు ఎప్పుడు మొదటోడే అని అంటాం. ఫస్ట్ ఎప్పుడు ఫస్టే. చూడండి, నాకు ఇప్పుడు 3 కుమార్తెలు పెట్టారు. రెండో కుమార్తె అంటే నాకు చాలా ఇష్టం, మూడో ఆమె కూడా కొద్దిగా ఇష్టం. అసలు ఫస్ట్ పెద్ద ఆమె పోయింది, రెండో ఆమె మీదకి వచ్చింది, పోయింది, రెండో ఆమె మీద నిలిచింది, కానీ మూడో ఆమె మీద కూడా ఉంది. అంటే మనకేమైందంటే మారిపోతూ ఉండేది. కానీ మొదటి స్థానం అన్నది ఎవరు వచ్చినా, నా పెద్ద కూతురు ఎవరంటే ఏం చెబుతాను? నిత్యాసర రిజైస్ అని చెబుతానా? ర్యాప్చర్ ఇజ్రాక్ అని చెబుతానా? మరేం చెబుతాను? షిఫ్రా ఎవాంజలిన్ అని చెబుతా. అంటే అర్థం ఏంటి? మొదటి స్థానంలో పెద్ద కుమార్తె దేవుడిది. ఎంతమంది అయినా పుట్టినాయి, ఆ తర్వాత ఎంతమంది పుట్టినా స్థానం అదే. కానీ మొదటి స్థానం ఎంతమంది, ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని అక్కర్లున్నా, మొదటి స్థానం ప్రభుదే. ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చాడు దావీదు రాజు. అందుకే తన జీవితంలో చూడండి, ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. ఇంకా మనం ముందరికి వెళ్తే ఆ మొదటి స్థానాల విషయాలు చాలా ఉన్నాయి. ఒక యుద్ధానికి వెళ్ళాలి, ప్రభా వెళ్ళమంటా వద్దా? వెళ్ళి దావీదు రాజా వెళ్ళాడు. మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. ఇదిగో నా దగ్గర యుద్ధం ఉంది, కట్టుకో ఉంది, గొలియాతుని చంపిన కట్టుకో ఉంది, నేను పోతానంటే ఈయన పోతాడు, పరవాసిని పాడబడాలి ఈయన కొరకు. కానీ ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి మొదటి స్థానం, దేవుని మందసానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ప్రసన్నతకి, అసలు దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు దావీదు రాజు. అందుకే దావీదునకు అని ఎందుకు రాయబడుతూ వచ్చింది? మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు లేదు? ఏ ఆదాముకో, ఏ కయ్యూనుకో, ఇంకెవరు ఉన్నారండి? ఆదాము, కయ్యూను, ఇంకా చూడగా వాళ్ళు కాదులేండి, రాంగ్ వేలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆదాము, కయ్యూను, మతిమారిపోతుంది, మాకు గుర్తురా, అట్లా ప్రేమ విందు గుర్తొస్తుంది ఎప్పుడైపోద్ది అని. కాబట్టి ఎట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఎలాంటి వారు? వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? కయ్యూనుకు చూపిన శాశ్వత కృప, ఆదాముకు చూపిన శాశ్వత కృప, ఇంకా రెహబాము, యెరోబాముకు చూపిన శాశ్వత కృప, సొలొమోను చూపిన శాశ్వత కృప అని ఎందుకు రాయలేదంటే వాళ్ళు దానికి అర్హులు కారు. ఎందుకంటే మొదటి స్థానం వాళ్ళు తీసుకున్నారు, తర్వాతే దేవుని పెట్టారు. కానీ దావీదు రాజు అలాంటి వాడు కాదు. దావీదు రాజు గురించి దేవుడు ఒక మాట అంటాడు, నా దాసుడైన దావీదు అలాంటి వాడు కాడు. దావీదు రాజు గురించి దేవుడు ఏమంటాడంటే, మీలాంటి వాడు కాదు, మీలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు నా దాసుడు దావీదు. అందుకే దావీదు రాజుకి శాశ్వతమైన కృపను నేను చూపిస్తా. ఎవర్ లాస్టింగ్ లవ్ అనొచ్చు, ఇంకా ఎవర్ లాస్టింగ్ మెర్సీ, శాశ్వతమైన కృప, ఎప్పటికీ తరతరాలకి ఆ కృప ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసండి? శాశ్వత కృప భూమి మీద నుండి ఎక్కడికి? ఆకాశం, మహాకాశము దాటి దేవుడు నిర్మాణం చేస్తున్నటువంటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, ఆ పరిశుద్ధ స్థలంలో పుస్తకపు చుట్టి ఉంది, అక్కడ దాకా వ్యాపించింది. ఏంటిది? శాశ్వత కృప. ఎక్కడ దాకా వెళ్ళిందండి? భూమి మీద నుండి ఆకాశం, మహాకాశం దాటి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళి, దేవుని రాజ్యంలో ఉన్న గ్రంథము చుట్టి దగ్గరికి, ఎవడు విప్పలేనిది, ఎవడు మునిలేనిది, ఎవడు తెరవలేని గ్రంథం చుట్టి ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆ గ్రంథపు చుట్టి దగ్గరికి వెళ్ళింది. ఏంటి? దావీదు రాజు చూపిన శాశ్వత కృప ప్రకటన గ్రంథంలో కాదు, కొత్త జీవితంలో పరలోక రాజ్యంలో కూడా వెళ్ళిపోయింది. అందుకంటాడు, అయ్యా యోహాను ఏడుస్తాడు, అయ్యో ఈ గ్రంథాన్ని విప్పేవాడు లేడా? ఎందుకు ఏడుస్తా? దావీదులకు వేరు చిగురు ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, మరణాన్ని జయించి మృత్యును జయించిన ప్రభు ఉన్నాడు. అక్కడ కనపడుతుంది శాశ్వత కృప. శాశ్వత కృప అంటే అది. శాశ్వత కృప అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద నా పిల్లలకి గర్భఫలం, నాకు కారు కావాలి, బైక్ కావాలి, ఆస్తి కావాలి, ఇల్లు కావాలి, ఇది కాదండి శాశ్వత కృప అంటే. నిత్యత్వంలో పరలోక రాజ్యంలో కూడా దావీదు రాజు అన్న పేరు వస్తుంది, అది శాశ్వత కృప. అసలు దావీదు రాజు అన్న పేరు ఎన్నిసార్లు ఉందో తెలుసా బైబిల్లో? బైబిల్లో ఎన్నిసార్లు ఉందో ఎవరైనా చెప్పగలుగుతారా? కాదులే అక్క, 190 ఎక్కడా? 874 సార్లు ఉంది. దగ్గరికి వచ్చారులేండి, ఒక 6 సార్లు ఎక్కువ చెప్పాడు, అయినా పర్లా. 874 సార్లు దావీదు అన్న పేరు బైబిల్లో లిఖించబడుతూ వచ్చింది. 874కి 874 వర్తమానాలు చెప్పొచ్చు, కానీ మీరు అందరూ ఉండలేరు. చెబుతా, ప్రతి మాటకి ప్రతి చోట దావీదు అని వచ్చిన చోట ఒక్కొక్క 7 పాయింట్లు ఉంటాయి ఖచ్చితంగా. 874 వర్తమానాలు సపరేట్గా ఉంటాయి దావీదు రాజు గురించి. సరే, పాత నిబంధన ఎన్నిసార్లు ఉంది?
మొత్తం టోటల్గా కొత్త నిబంధన పాత నిబంధనలో 874 సార్లు దావీదు అని ఉంది. పాత నిబంధనలో సగానికి సగం ఉండదా? మీ అంచనా ప్రకారం ఎంత ఉండొచ్చు? పాత నిబంధనలో దావీదు అని మీకు తెలియదు కాబట్టి నేను చెప్పేస్తాను, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ కూరలు అయిపోయినాయి, ఇక భోజనం ఒకటే, అది కూడా అయిపోయిందంటే మనం రేచలు తినాలి కాబట్టి త్వరగా ముగిచ్చేస్తా. దావీదు పాత నిబంధనలో 819 సార్లు ఉంది నాకు తెలిసి. ఎన్నిసార్లు? 819 సార్లు దావీదు అన్న పేరు పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు ఉంది? ఇక 819 పోతే 874 ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? 55. కొత్త నిబంధనలో 55 సార్లు దావీదు అని ఉంది. పాత నిబంధనలో 819 సార్లు. రెండు కలిపితే ఎంత అండి? చెప్పక. రెండు కలిపితే 1690. ఏ ఊళ్ళో చదువుకున్నావా స్కూలు? ఏ ఊళ్ళో చదువుకున్నా ఆశీర్వాదం అన్న? ఎక్కడ చదివించా స్కూలు? ఆ టీచర్ని పట్టుకురావాలి, లెక్కలు చెప్పిన టీచర్ని. చాలేం ఆశీర్వాదానికి లెక్కలు చెప్పిన టీచర్ని తీసుకురాపోయి 1600 వచ్చిందా? 819కి 55 కలిపితే 1600 వచ్చేసింది. 774. మొదట ఏ సంఖ్య చెప్పిన అదే సంఖ్య వచ్చింది. 819 పాత నిబంధన ఉంది. 819 పాత నిబంధన, కొత్త నిబంధన 55 సార్లు. ఈ రెండు కలపగా ఎన్నుండే 874 సార్లు దావీదుని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా నాకు తెలిసి దేవుడు అన్న తర్వాత ఎక్కువ పర్యాయం బైబిల్లో రాయబడింది దావీదు రాజు గురించే. దేవుడు దేవుడు యెహోవా యెహోవా అని అంటాం కదా. ఈ మాటల తర్వాత దేవుడు యెహోవా. ఈ కుర్చీ తీసుకక్క, నువ్వెప్పుడు నా కుర్చీ కొరకే ఉంటావు. శోభక్కకి కూర్చోండి. దావీదు దావీదు దేవుడు యెహోవా ఈ పేర్లు అనేక పర్యాయం తర్వాత దావీదు రాజు పేరే అన్ని పర్యాయం రాయబడుతూ వచ్చింది. ఎంత గొప్ప పేరు! దేవుడు ఎంత గొప్పగా గణపరుస్తున్నాడో చూడండి. దావీదు రాజుని ఎంత గొప్ప గణపరుస్తున్నాడు. ఎందుకు? మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు దావీదు రాజు. మన దావీదు అన్న కాదు, మన దావీదు అన్న కాదండి. పొరపాటు మన దావీదు అన్న అంటారేమో. మన దావీదు అన్న వేరు. మన దావీదు అన్న పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, పరలోక గ్రంథంలో. కానీ ఎక్కడ చూడగా 874 సార్లు దావీదు దావీదు అని దేవుడు లిఖించడానికి ఇష్టపడ్డాడంటే దేవునికి ఎంత ప్రథమ స్థానం ఇచ్చాడో చూడండి. ఒక మనిషి పేరు దాదాపు 874 సార్లు, అన్ని సార్లు దేవుడు లిఖించాడంటే దావీదు రాజు దేవునికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో ఆలోచించండి. మన పేర్లు ఎందుకుండవు? మనకు డౌట్ ఉండేది. జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉందో, తుడిచిపెట్టబడిద్దో ఉండిద్దో పోయిద్దో కూడా డౌట్ ఉండేది. మనకెందుకు ఈ డౌట్ ఉంది? దావీదు రాజుకి ఎందుకు లేదా డౌట్? దావీదు రాజు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. మనం భర్తకో, భార్యకో, పిల్లలకో, చదువులకో, జాబులకో, ఆస్తులకో, ఐశ్వర్యాలకో, ధనాన్ని సంపాదించుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో వీటికి ప్రథమ స్థానం ఇస్తాం. దేవునికి మనం ప్రథమ స్థానమేమో. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఏం జరిగిద్ది? దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దావీదు రాజు లాంటి పేరు మనకు కూడా ఉండేది. ఎన్నిసార్లు దావీదు రాజు పేరు ఉంది? 818. 74. 874. పాత నిబంధనలో 890. మొత్తం కలిపిన 890 లేవాక 8 కొత్త నిబంధనలో ఎన్నిసార్లు రాయబడి ఉంది? మరి 800. కొత్త నిబంధనలో 50 సార్లు. పాత నిబంధనలో 800. రెండు కలిపితే 1600. ఎన్ని? రెండు కలిపితే 874 సార్లు. ఇన్ని సార్లు లిఖించబడ్డానికి కారణం ఏంటి? ఇన్ని సార్లు ఇక్కడ లిఖించబడిందంటే 875 కూడా లిఖించాడు దేవుడు. అది ఎక్కడ చెప్పండి? 874 సార్లు బైబిల్లో లిఖించబడి ఉంది. 875 కూడా లిఖించాడు. ఎక్కడ 75 అంటే జీవ గ్రంథంలో. ఎక్కడండి? 874 సార్లు మనం చూసే బైబిల్లో ఉంది. మనం చూడని జీవ గ్రంథంలో దావీదు రాజు పేరు ఉంది. అంటే 875 పర్యాయం దేవుడు దావీదు రాజు పేరు లిఖించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఈ స్థానం వచ్చింది? మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. పరలోకంలో దేవుడు ఇస్తున్నాడు మొదటి స్థానం.
యోహాను ఏడుస్తుంటే ఏమన్నాడు, అయ్యా భయపడక ఏడవద్దు, నువ్వు అయ్యా భయపడకాదు ఏడవద్దు ఉన్నాడు. దావీదు తాళపు చేలు కలిగిన వాడు ఉన్నాడు, తాళపు చేలు తీయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన ప్రభువా యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని మృత్యుని జయించి దావీదు యొక్క వేరు చిగురు ఉన్నాడు. చూడండి, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుడు తన శాశ్వతమైన కృప పరలోక రాజ్యంలో కూడా దావీదు చూపించి మొదటి స్థానం దావీదుకి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చాడు? దావీదుకి మొదటి స్థానం. ఎంత గొప్ప స్థానం! అందుకే నేను చెప్తున్నా కదా, మన హృదయాల్లో మన జీవితాల్లో మొదటి స్థానం ఎవరికి ఉండాలా? ఖచ్చితంగా దేవునికి ఉండాలి. బలలో పాల్గొనే మనం మన హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం? నువ్వు కానీ నీవైనా నేనైనా ప్రేమ సహోదరుడు సహోదరి, నువ్వు అంటే నీవైనా నేనైనా ప్రేమ సహోదరుడు సహోదరి, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. లోకానికి, పాపానికి, శరీరాశలకి, ఇంకా పరికమాలని, చెత్తకి, టీవీ సినిమాలు సీరియల్స్కి, టీవీలో అపిత్రమైన, ఫోన్లో అపిత్రమైన చూసే వీటికి కాదు. మొదటి స్థానం ప్రభువుకి ఇస్తే ఏమవుతుంది? ప్రభు నిన్ను మొదటి స్థానంలో ఉంచుతాడు. అందుకంటాడు కదా, నన్ను గణపరచు వారు నేను. మొదటి స్థానం ప్రభువుకి ఇస్తే ప్రభు మనల్ని మొదటి స్థానం ఉంచుతాడు. ఇది ఎన్నమాట? మొదటి మాట. ఈ మొదటి మాటకే నాకు ఆకలేస్తుంది. త్వరగా ప్రేమ విందు దేవుని మీద తినాలని ఆశ ఉంది. సరే, మిగతా 6 మాటలు త్వర ముగించేద్దామే రండి. 2వ మాటను చూద్దాం. దావీదు రాజు శాశ్వత కృపను పొందడానికి మొదటి కారణం ఏంటి? దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 2, దావీదు రాజు శాశ్వత కృపను పొందడానికి గల 2వ కారణం ఏంటి? రండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. చదివే వరకు త్వరగా చదవండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, 9వ వచనం చదవ. చాలు చాలు అక్క. 2వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 2వ మాట? ఏంటంటే దావీదు రాజు దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకోవడానికి గల 2వ కారణం ఏంటంటే ఏంటి? దావీదు రాజు శాశ్వత కృపను పొందుకోవడానికి 2వ కారణం దేవునికి భయపడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవునికి భయపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు రాజు యొక్క జీవితంలో నిజంగా ప్రతి సందర్భంలో దైవ భయం కలిగిన వాడుకుంటున్నాడు. తలిపేసేవన్నా వాయిస్ ఇటే వినపడింది, వాళ్ళకి వినపడాలి వంట చేసేవాడు. కాబట్టి 2వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 2వ మాట అని మనం అనుకుంటే, దావీదు రాజునకు శాశ్వత కృపను దేవుడు చూపించడానికి కారణం మొట్టమొదటిగా దావీదు రాజు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 2, దావీదు రాజు దైవ భయం కలిగి జీవిస్తున్నాడు. దేవుని భయం దావీదు రాజులో ఉంది. ఏముందండి? దేవుని భయం. దేవుని భయం లేని వాళ్ళు ఎట్లుంటారు? మనం ఎన్నోసార్లు లోకంలో సామెత చెబుతాం, భయం లేని కోడి ఎక్కడ? ఆశీర్వాదం బాగా తెలియవచ్చు. దావీదన్న కూడా బాగా తెలిసింది, ఎందుకంటే వీళ్ళిద్దరే కోడి బాగా పెంచుతారు. నేను వచ్చిన కొత్తలో దావీదన్న కోడి తీసుకొచ్చి ఇచ్చాడు, మళ్ళీ తెచ్చేవాళ్ళ, మళ్ళీ ఎప్పుడు తెచ్చేస్తాడో చూస్తా. కాబట్టి ఎలాంటిది? భయం లేని కోడి ఏం చేస్తుంది? అసలు కోడికి ఒక గూటు ఉంది, ఒక బొంత ఉంది, లేదంటే ఒక గంప ఉంది, దాని కిందకి వెళ్ళి దాని కింద గుడ్డి పెట్టాలి. ఈ అక్క ఎక్కడికి వెళ్తుంది? భయం లేదు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళింది. ఇవి రోడ్డు మీద గుడ్డి పెట్టినప్పుడు ఏం చేసింది? గుడ్డి ఎవడెవడు ఎత్తిపోతాడు. భయం లేనందుకు యజమానుడు వచ్చి కర్ర తీసుకు కొడతాడు, సరిపోయా అయిపోవాలా. కానీ ఎట్లాగే మన జీవితం ఉంటుంది. ఎలా అని కాదు, ఎందుకు అలా ఉంటుందంటే భయం లేని జీవితం. ప్రభు బల్ల అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామన్న భయం లేదు, అసలు ఈ మందిరంలో దేవుడు ఉన్నాడన్న భయమే మనకు లేదు. ఇలాంటి జీవితం లేకుండానే ఎన్నో తప్పులు చేసి ప్రభువా నేను కూడా బలలో పాల్గొనడానికి యోగ్యుని చేయెత్తుతాం. ఎంతకాలం దేవుని భయం లేని జీవితం? దావీదు రాజుకు చూపిన శాశ్వత కృప దేవునికి చూపించాలంటే, దావీదు రాజు శాశ్వత కృపను పొందుకోవడానికి దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, మొదటిగా దేవునికి మొదటి స్థానం ఇస్తున్నాడు, 2వదిగా చూడగా దైవ భయం కలిగి ఉన్నాడు. దేవుని భయం దావీదు రాజులో ఉంది. దావీదు రాజుకి ఏముందండి? దేవుడు అంటే భయం ఉంది. అమ్మో, నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా కొడతాడు, ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు కొడతాడు, తప్పుగా మాట్లాడినా తప్పు చేసినా ఒక మాట అంటాడు దావీదు రాజు. దావీదు రాజు గురించి రాత్రి అల్లా ధ్యానిస్తూ వచ్చా, పడుకునేదానికి 12 దాటింది. ఏం చెప్పాలి దావీదు రాజు గురించి అని. ఎందుకంటే పొద్దున అల్లా ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అయిపోయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను, ఏం అర్థం కాల. నైట్ కూర్చున్నా, ఏం ధ్యానించాలి ప్రభా దావీదు రాజు గురించి, మళ్ళీ ఈ వారం కూడా చెప్పాలని ఆశ ఉంది. ఏం చెప్పాలంటే చూస్తూ వస్తుంటే ఒక మాట ఉంది, దావీదు రాజు
ఆ బయట మీటింగ్ ఆపండి అక్క, వంటలో ఉండే వాళ్ళు మీటింగ్ ఆపండి, లేకపోతే మీరు కూడా వచ్చి లోపల కూర్చోండి వంట తర్వాత. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో యోనాతానుతో ప్రమాణం చేస్తాడు. ఏమని? నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబీకుల్ని ఏం చేయొద్దు, వాళ్ళ మటుకు కాపాడు. ఒకనొక సందర్భంలో సౌలు కూడా అడుగుతాడు, నాయనా దావీదు రాజా, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు నా వంశాన్ని మటుకు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న కుటుంబీకుల్ని. ఏ దావీదు రాజు క్షమించండి, ఏ సౌలైతే దావీదు రాజుని చంపాలనుకున్నాడు, ఏ సౌలైతే దావీదుని చంపడానికి వెనువెంటుండి గొంగళ పురుగు వలె నీడ వలె దావీదు రాజుని వెంటాడి చంపడానికి ప్రయత్నించాడు, ఆ సౌలే దావీదు రాజుని చంపడానికి ప్రయత్నించిన దావీదు రాజుని చంపడానికి ప్రయత్నించిన సౌలే దావీదు రాజుని చంపడానికి ప్రయత్నించిన సౌలే అంటాడు కదా, నాయనా దావీదు రాజా, నా వంశపు వారి మీద నా కుటుంబీకుల మీద దయ చూపించు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు నాకు తెలుసు. నేను చూస్తూ వచ్చే బైబిల్లో అనేక పర్యాయములు సౌలు రాజయ్యుండి కూడా దావీదుకి భయపడుతున్నాడు. ఎవరో భయపడుతున్నాడండి? దావీదుకి. దావీదు ఎవరు? సౌలేమో తైట ఉంటాడు, దావీదు అలాగే ఇంత పుట్టాడు అనుకోండి. దావీదు అయిటా సౌలైటా? మరి సౌలు వచ్చి ఎవరో భయపడుతున్నాడు? ఏ దేవుడైతే శాశ్వత కృపని తన దాసు పైన కనపరచాడు ఆ దావీదు రాజుకి దేవుడు శాశ్వత కృపను కనపరచడం చూసి అబ్బో దావీదు రాజుకి దేవుడు తోడుకుంటాడని భయపడుతున్నాడు. భయం వచ్చేసింది సౌలుకి. ఇట కాదు, ఇక మనం దావీదుని ఏం చేయలేం. చివరికి ఏం చేసేది తెలుసా? దావీదు ఫిలిప్తీల్లోకి వెళ్ళినప్పుడు, ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు దావీదు రాజు వెళ్ళిపోయిన తర్వాత సౌలు ఏం చేశాడు? ఇక ఏం చేయలేవరా బాబు అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? దావీదు రాజు యొక్క జీవితంలో శత్రు దావీదు రాజును ముట్టుకోకుండా దేవుడు కాపాడగలిగాడంటే దైవ భయం దావీదు రాజులో ఉంది. ఏముందండి? దైవ భయం దావీదు రాజులో ఉంది. ఈరోజు మన జీవితాల్లో బలలో పాల్గొనే మన జీవితాల్లో దావీదు రాజు చూపిన శాశ్వత కృప మనం చూపించాలంటే దైవ భయం మనలో ఉండాలి. ఎంతవరకు ఉంది దైవ భయం? అసలు బలలో పాల్గొంటున్నాం కానీ దేవుని భయం మనకుందా? ఈ ప్రభు శరీరం, ఈ ప్రభు రక్తం, ఇది ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కొరకై విరగొట్టబడి నల్లగొట్టబడిన దేహం మన కొరకై చిందించబడింది. ఈ బలలో అయోగ్యంగా పాల్గొంటే, యోగ్యం కాకుండా అయోగ్యంగా పాల్గొంటే దేవుని తీర్పు మరణం వస్తుందన్న భయం ఉందా? అసలు ఈ ప్రభు బల, ఈ ప్రభు దేహం ఎలాంటిది? శాశ్వతమైన కృపను పొందిన వారు మాత్రమే బలలో పాల్గొనాలి. అంటే దావీదు రాజు లాంటి జీవితం కలిగిన వారు మాత్రమే బలలో పాల్గొనాలి. అప్పుడే వాళ్ళ క్షేమం ఉంటుంది. దావీదు రాజు కాకుండా ఉజ్జయిలో ఏం చేశాడు? మందసాన్ని పట్టుకున్నాడు. ఏమైంది? అది తన పని కాదు. ఆ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు చూడగా, మీలో అనేకులు చాలా మంది రోగుల్లో బలహీనలై ఉన్నారు. ఎందుకు? ఈ యొక్క ప్రభు యొక్క దేహమని ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడు. అంటే వివేచింపలేదు, జ్ఞానం లేదు, తెలుసుకోవడం లేదు, బుద్ధిహీనమైన జీవితంతో బల్లలో పాల్గొనే దైవ భయం లేకుండా బల్లలో పాల్గొనే అనేకులు రోగులు, బలహీనులు, మరణం పొందిన వారు ఉంటున్నారు, నిద్రిస్తున్నారు. దైవ భయం లేదు. అందుకే దాని గురించి బైబిల్ ఒక మాట ఉంది, దైవ భయం లేకుండా బలలో పాల్గొనే వారి గురించి. వాత వేయబడిన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి వచ్చిన వాళ్ళకి ఇక మనం ఎంత వాక్యం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎందుకని? అది లోపలికి వెళ్ళదు, వాళ్ళు సరి చేసుకుని బలలో పాల్గొనరు. అందుకే దేవుడు వారి మీద నుండి ఒక మాట అంటాడు, సౌలు దగ్గర నుండి నేనేం చేస్తున్నాను? సౌలు దగ్గర నుండి రాజ్యము తీసేసి దావీదుకి, యెషయా కుమారుడు అయినటువంటి దావీదుకి ఇచ్చాడు దేవుడు. సౌలు దగ్గర నుంచి తొలగించబడింది ఎందుకు? దేవుడు చూపించాడు శాశ్వత కృపని, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. అనేకమైన విషయాల్లో, అనేకమైన పద్ధతులు, అనేకమైన పరిణామాల్లో, అనేకమైన క్రియల్లో అధికార పిచ్చి, అధికార దాహం, అధికార గర్వాన్ని బట్టి నేను నా కుమారులే ఇక్కడ అధికారం ఉండాలి. రాజుగా ఎవరు ఉండాలి? డైరెక్ట్ గా మాట్లాడతాడు యోనాతానుతో, ఓరే కడగూటివాడా, నువ్వు కడగూటి దానికి గర్భాన్ని పుట్టిన వాడివి. నేను చచ్చిపోయిన తర్వాత నా తర్వాత రాజ్యం నీకు రావాలరా. నీ బావైన దావీదు గదరా రావాల్సింది. నేను ప్రయాసపడేది దావీదు ఎందుకు చంపాలనుకున్నానంటే నా తర్వాత నువ్వు రాజు అవ్వాలని. ఎంత దుర్మార్గ ఆలోచన చూడండి. రాజుగా చేయాల్సింది ఎవరు? రాజుగా సౌలా, దావీదా? బాగా తెలియగలిగిన వాడు. దేవుడే చేయాలి కదా రాజుగా ఏర్పాటు చేసిన వాడు. దేవుడు ఏమన్నాడు? నేను తన కొరకు రాజుగా ఏర్పరిచేంత వరకు వాళ్ళు వండుకోకుండా వాళ్ళే తమ కొరకు రాజుగా ఏర్పరచుకున్నారు, తమ కొరకు తమ రాజుగా ఏర్పరచుకున్నారు. అంటే దేవుడి చిత్తం ఉండాలి.
మనం ఏ పని చేయాలన్నా, ఏ పని ముగించాలన్నా, ఏ పని తలపెట్టాలన్నా దేవుడి చిత్తం అనేది మన మీద ఉండాలి. అది లేకుండా నేను రాజుని, నా కొడుకు కూడా రాజు అంటే ఒప్పుకుంటాడు దేవుడు? ఒప్పుకోవాల్సిన రాజు పరలోకంలో ఉంటాడు. ఆ రాజు ఒప్పుకోవాలి. ఏ రాజు ఒప్పుకోవాలా? ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప రాజు ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలని. ఓకే సౌలా, నీ తర్వాత నీ కుమారుడు ఉంటాడని. కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు కదా. కృపను ఎవరు చూపిస్తున్నాడు? దావీదుకి. తర్వాత ఎవరికి వస్తుంది? దావీదు కుమారుడిని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత దావీదు తరాల్లో వచ్చిన వారందరూ కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు ఆ సింహాసనం మీద ఉంటానికి. మరి సౌల్ని? కానీ సౌలు దేవుడు అంగీకరించకపోయినా అధికార గర్వంతో ఉన్నాడు. నా తర్వాత ఇంకెక్కడికైనా పోతే ఈ సింహాసనం నాకు తలుపు తీయండి. సింహాసనం పోయిందంటే ఇంకెవరికి వెళ్ళకూడదు. నా తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనోడు, మనోడు తర్వాత మనోడే. ఇక నీదే శాంతం, పూర్తిగా నీదే. ఇంక మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? గడ్డి బిక్కుతూ కూర్చోవాలా? మిగతా వాళ్ళు ఏం చేయాలా? నెబుకద్నెజర్ లాగా గడ్డి వేయాలా? నీకొక్కడికే శాశ్వతం కాదు ఈ రాజ్యం. నీ దగ్గర నుంచి తీసేసి దేవుడు వేరే వాడికి ఇచ్చేసాడు. ఇంకా నా దగ్గర ఉందనుకుంటే ప్రయోజనం లేదు. నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందా రాజ్యం? దైవ భయం లేదు, దేవుని భయం లేదు. కాబట్టి నీ దగ్గరుండా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క సర్వస్వం నీ దగ్గర నుంచి పోయి వేరే వాడికి వెళ్ళిందంటే నీకు దేవుని భయం లేదు. ఈరోజు ఎంతో మంది బల దగ్గర దేవుని భయం లేకుండా బలలో పాల్గొనేవాడు ఉన్నారు. జాగ్రత్త, మీకు కలిగిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారు. సరి చేసుకున్న బలలో పాల్గొంటే పోగొట్టుకున్న వాటిని పొందుకుంటాం. సరి చేసుకోకుండా యథాస్థితిలో పాల్గొంటే దేవుని యొక్క భయం లేదు కాబట్టి నష్టం తెచ్చుకుంటాం. దావీదు రాజుకి దేవుడు శాశ్వత కృప చూపించడం గల మొదటి కారణం ఏంటి? అతడు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. రెండో కారణం ఏంటి? దైవ భయం ఉంటాడు. మూడో కారణం ఏంటి? కానీ చెప్తా. మూడవ కారణం రండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. చదువుతావా శాలేం? చదువుతావా? కుదరదంటే కుదరదు, చదవాల్సింది ఎవరైనా సరే. ఈసారి పేరు పెట్టి చెప్పాలి. చాలేం చదువు, ఆశీర్వాదం చదువు, తర్వాత పలానా పాప చదువు అని చెప్పి, కీర్తన చదువు అని చెప్పి చెప్పలేక అప్పుడే మీరు బైబిల్ చదువుతూ నేర్చుకుంటారు. ఈయన ఎక్కడ చెబుతాడో అని మందిరం మానేయద్దు. అట్టని 3 రోజులు ఉపవాస ప్రార్థన మానేశారు. అంటే ఎక్కడ ప్రార్థన చేపిస్తాడని మానేశారు. ఇప్పుడు అట్లా మానవాకండి, ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. చదవండి. బైబిల్ చదవటం అంటే ఒక ఉద్యమం. అరే నా దేవుని కొరకు నేను చదవాలన్న పౌరుషంగా చదవటమే. చదవండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. మూడోదిగా దావీదునకు చూపిన శాశ్వత కృప. దావీదునకు శాశ్వత కృప చూపించడం గల మూడో కారణం ఏంటి? మొదటి స్థానం దావీదు దేవునికి ఇచ్చాడు. రెండోది ఏంటి? దైవ భయం కలిగి ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని చిత్తగించము, చాలన్న. కాబట్టి గమనించండి, 15 నిమిషాల్లో వర్తమానం ముగించారు. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? 5 ఉన్నాయి. మరి 5-15 నిమిషాలు అయిపోయిద్దా? అవ్వాలి. ప్రభు చిత్తం మీద 15 నిమిషాలు అవ్వగానే అందరూ సంఘస్థులు అందరూ ఏం చేయాలా? 2 చేతులు ఎత్తని పైకి. ఏం చేయాలి? 15 నిమిషాలు అవ్వగానే అట్లా అని చెప్పి టైమే చూసుకోవద్దండి. వాక్యం చూడండి. 15 నిమిషాలు అవ్వగానే అందరు 2 చేతులు పైకి ఎత్తండి. ఎందుకు? టైం అయిపోయిందని అర్థం. మీరు 2 చేతులు ఎత్తకపోతే అది 3 అయినా అయింది. కాబట్టి 2 చేతులు ఎత్తండి. సరే, ఎంతైనా చెప్పుకున్నా ఈరోజు ప్రేమ ఉంది కదా మందిరంలో, ఏం పర్లేదు అంటారా? అట్టైనా ఓకే. రండి, 3వ మాట. దావీదు రాజులకు శాశ్వత కృపను చూపించడానికి, దేవుడు శాశ్వత కృపను చూపించడానికి గల 3వ కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన 3వ మాట, దేవుడు మాట్లాడితే తన తప్పును సరి చేసుకుంటాడు. ఏం చేస్తున్నాడండి? దేవుడు మాట్లాడితే చేసిన తప్పును సరి చేసుకుంటాడు. అది దావీదు రాజు యొక్క జీవితం ఉంది. దావీదు రాజు ఏం చేశాడు? సైన్యాన్ని లెక్కించాడు. ఏం చేశాడు? సైన్యాన్ని. నన్ను కూడా మొన్న చాలా మంది 3 రోజుల మీటింగ్లు అడుగుతూ వచ్చారు, అన్న ఎంతమంది వచ్చారు లెక్కయ్యన్నా, ప్రేమ మీద సిద్ధపరుస్తామని. మొదట ఒక 5-6 లెక్కేసా. నాకు ఈ మాట గుర్తొచ్చింది. దావీదు రాజు ఎలా సైన్యాన్ని లెక్కేసాడు, అలా నువ్వు కూడా లెక్కేసావంటే నీ పని కూడా అయిపోయిద్దిరా అన్నట్టు మాట వచ్చింది. వద్దొద్దు, ఒక 70 మందికి 80 మందికి వేసేసాను, ప్రేమ మీద మిగిలిద్దాను. లెక్కేసుకోకూడదు ఎప్పుడు కూడా, ఎంతమంది ఉన్నారని. అది మన బలం కింద వచ్చింది. దేవుడే. అందుకే నేను ఇప్పుడు కూడా ప్రేమందిలో చెప్పా, ఎక్కువ వేసేసేయండి, మిగిలితే మనం కవర్లో కొత్త కవర్లు కూడా కొనుక్కొచ్చి పెట్టుకోండి, ఎవరికాళ్ళు ఇంటికి తీసుకెళ్ళొచ్చు కావాలనుకునేవాడు. నాకు కూడా ఉంచండి, ఎందుకంటే సిస్టర్ కూడా లేదు, నేను కూడా ఇంటికి తీసుకెళ్ళాలి సాయంత్రానికి. కానీ ఇలాంటివి ఉంటాయి.
పిల్లరా, దేవునికి వాక్యం చూడగా దావీదు చేసిన పని ఏంటి? సైన్యాన్ని లెక్కించడం తప్పది. ఏమంటాడు దావీదు రాజు కీర్తన గ్రంథంలో? యెహోవా నా బలమా, నా కోట, నా రక్షణ శృంగము, నా దేవుడే. గత వారం మనం చూడలా, దేవుడు నా కోట, నా బలము, నా రక్షణ శృంగం అన్న దావీదు రాజు ఏం చేశాడు? సైన్యాన్ని లెక్కించాడు. మన కోట ఎంతమంది ఉన్నారు లెక్క, మన సైన్యం ఎంత ఉన్నారు లెక్క. దావీదా, నా కోట అని నన్ను సంబోధించావు, నా రాజాని నన్ను సంబోధించావు, నా ఉన్నత దుర్గం అని నన్ను సంబోధించావు. ఇన్ని సంబోధించి నీకు జనంతో పనేంటి దావీదు రాజా? జనంతో పనేంటి నీకు? కోట నేనే, రాజు నేనే, దుర్గము నేనే, సమస్త నేనే ఉన్నప్పుడు నీకు మనుషులతో పనేంటి? బుద్ధి తక్కువ అయ్యి సాతాను ప్రేరేపణ ద్వారా మనుషులు ఎంతమంది ఉండాలి లెక్కేశారు. ఆ తప్పు చేసాడు దావీదు రాజు. ఇక రెడీ ఏంటి? రెడీ దేవుని ఉగ్రత చక్కగా వస్తుంది. 180,000 మంది హతమయ్యారు. ఇక దేవుని దగ్గరకు వస్తున్నాడు, ప్రభువా నేను చేసిన తప్పే. ఆ తలుపు తీయన్న సీనన్న, నీకు అదే పని అయిపోయినట్టు పాపం. ఏదో పని అప్పచెప్పాలి నీకు, తలుపు తీసే పని నీది. కాబట్టి ఏమవుతూ వచ్చింది? దావీదు రాజా, అయ్యా దావీదు రాజా, ఇక దేవుని దగ్గరకు వచ్చాడు దావీదు రాజా. ఏ దావీదు రాజా? నా కోట, నా కొండన్న దావీదు రాజు దేవుని దగ్గరకు వచ్చాడు. ఒకప్పుడు ఏమో సైన్యాన్ని లెక్కించాడు. యోబు చెబుతూ ఉన్నాడు, ఎందుకయ్యా మనకి కర్మ? జనాన్ని లెక్కేసే కర్మ మనకి ఎందుకు? నీకు దేవుడు అవసరమైతే ఎంతకంటే ఎక్కువ మంది ఎవరా? అబ్రహాము 5 రాజుల్ని 300 మంది చిల్లర తేలి జయించరా? అబ్రహాము దేవుడే, నీ దేవుడు కదా, మరి అంత బలం నీకెవడా? ఎందుకు రాజా నీకు కర్మ వచ్చి పడుతుంది? ఎందుకు ఇవన్నీ? ఎందుకు లెక్కింపడే? నేను రాజుని, నువ్వు చెప్పినట్టు చేయి, ఓ లెక్క, నీ కర్మ నువ్వే అనిపించు అని వెళ్ళి లెక్కేశాడు. ఏమైంది? రావాల్సిన ఉగ్రత వచ్చింది. అనుకున్న ఆశలన్నీ దురాశలు అయిపోయినాయి, పెట్టుకున్న ఆశలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు వస్తున్నాడు దేవుని దగ్గరికి, అయ్యా గొర్రెల వంటి వారిని, నేను నా ఇంటి వారిని తప్పు చేసాం, క్షమించు. చివరి అధ్యాయంలో 24వ అధ్యాయంలో అయ్యే మాటలు మాట్లాడతాడు. నేను నా ఇంటి వారము తప్పు చేసాం, క్షమించు. ముందర తెలీదు, మొదలు తెలీదు, తప్పు చేసేటప్పుడు తెలీదు, పొరపాటు చేసేటప్పుడు తెలీదు. దేవుడు ఆకాశం కింద ఉన్నాడు, ఆకాశం మహాకాశం పడతాడు. దేవుడు చూస్తున్నాడే, నీకు ఉన్నత దుర్గం ఉన్నాడు, రక్షణ దుర్గం ఉన్నాడు, నీకు కోటగా ఉన్నాడే. ఆ దేవుడు నిన్ను చూస్తాడో నీకు తెలీదు. తెలియక సాతాను చేత ప్రేరేపణ కలిగి జనాన్ని లెక్కించు. నష్టపోయింది ఎవరండి? జనము, ప్రాణాలు పోగొట్టుకున్న జనము నష్టపోయింది దావీదు రాజు. ఇప్పుడు బలవంతం ఏమైపోయింది? మనుషుల బలవంతం కూడా ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఆ చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? తప్పు చేసిన వారు నేను, తప్పు చేసిన వారము నేను, నా ఇంటి వారు. గొర్రెల వంటి వీళ్ళు ఏం చేశారు? ప్రభా వీళ్ళని ఏం చేయాలా? క్షమించు, ఆ తీర్పు ఏదో నా మీదకి తీస్తున్నా అంటున్నాడు. అంటే దేవుడు దావీదు రాజుకి శాశ్వత కృపను చూపించడానికి గల కారణంలో 3వ కారణం ఏంటి తెలుసా? 3వది, దావీదు రాజు తప్పు చేస్తే దాన్ని ఒప్పుకుంటాడు. చేసిన తప్పుని ఒప్పేసుకుంటాడు. దావీదా నువ్వు తప్పు చేసావు, ప్రభా నేను నిజంగా తప్పు చేసా, క్షమించు. ఎందుకంటే దేవుని కంటే దావీదు రాజుకి ఎక్కువ తెలియదుగా. దేవుని కంటే దావీదు రాజు గొప్పవాడా? కాదు. అందుకే దావీదు రాజు ఏం చేస్తాడు? నాకు తెలియకోకుండా నాలో ఏదైనా తప్పు ఉండొచ్చేమో, అందుకే దేవుడు చెబుతున్నాడు ఒప్పుకుంటే మంచిది కదా. అది ఎందుకు చేశాను ప్రభా? నేను ఎక్కడ చేశాను? విమర్శించే కంటే, ప్రశ్నించే కంటే, దేవుని విమర్శించి అడిగే కంటే, సరే ప్రభా నేను చేశాను క్షమించండి అయిపోయిద్దే. అంటే నాకు తెలియకోకుండా నేను తప్పు చేసి ఉండొచ్చేమో. ఆ తప్పుని దేవుని దగ్గరకు వచ్చి దావీదు రాజు ఏం చేస్తున్నాడు? చేసిన తప్పుని దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాడు. ఇక ఆ తప్పును దాచిపెట్టుకోవట్లా. ఇది తప్పు చేసావు, ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించక, అంతే. అందుకే దేవుడు శాశ్వత కృపను చూపించాడు. అంటే అతిక్రమంలో దాచిపెట్టిన వాడు, వద్దలిన వాడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు బల దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే శాశ్వత కృప, దావీదు రాజు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపించబడుతుంది. ఇదన్నమాట 3. చాలా ఏమిటి రాయా రా, ఆ ఫోన్ సంగతి తర్వాత. ఈ కుర్చీ ఎత్తుకి లక్కకి నడు నొప్పి అసలకే. రేపు వారం మళ్ళీ వ్యాపారం చేసుకోకపోతే మన మీదకి వచ్చింది. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 3వ మాట, దావీదు రాజుకు శాశ్వత కృపను చూపించాడు దేవుడు. దేవుడు శాశ్వత కృపను చూపించడం మొదటి కారణం ఏంటి? దావీదు రాజు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. 2, దైవ భయం కలిగిన వాడుకుంటాడు, దేవుడు అంటే భయం. 3, చేసిన తప్పును ఖచ్చితంగా దేవుడు చూపిస్తే దాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇక 4వ విషయం ఏంటి? రండి, నాకు కూడా ఆకలి అవుతుంది, త్వరగా ముగిద్దాం. 4వ మాట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం.